హలో గైస్, ఈ వీడియో మీరు ఓపెన్ చేశారంటే మీరు కూడా ఖచ్చితంగా టాక్సిక్ బాధితులై ఉంటారు. ఇలా ఎందుకన్నానంటే ఆ మూవీ చూసి ట్రామటైజ్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకటి. అసలు మన యష్ రాకీ బాయ్ 4 years హార్డ్ వర్క్కి తగిన రిజల్ట్ ఏది? అసలు వాట్ వెంట్ రాంగ్ ఇన్ టాక్సిక్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే తగ్గడం కాదు సార్, మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టరో చెప్తాను సార్ మీకు. అన్నా ఎవడన్నా ఇడ్లీయా? నువ్వు ఆగరా సాయి, నా మాట సార్ పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలిప్పేసి మాట్లాడుకున్నాం. ఎస్, డిడెంట్ స్పెండ్ టైమ్ ఆన్ వరల్డ్ బిల్డింగ్. అంతేకాదు క్యారెక్టర్స్ డెప్త్ కూడా సరిగ్గా ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే నాకు అన్నెసెసరీ అనిపించింది. లైక్ రుక్మిణి వసంత్కి మన యష్కి జరిగే కొన్ని సీన్స్ అయితే లిటరలీ అన్వాంటెడ్ అనిపించింది. ఒకవేళ టాక్సిక్ మూవీ నేను డైరెక్ట్ చేసి ఉంటుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసేవాడిని. అంటే సెకండ్ హాఫ్ మొత్తం తీసేసి ఆ ఇంటర్వెల్ పార్టే సెకండ్ హాఫ్ కింద పెట్టుకుంటా. లైక్ సెకండ్ హాఫ్ వాస్ నథింగ్. అది ఏదో కావాలని పెట్టాలి, ఇది రుక్మిణి వసంత్ ఉందని పెట్టాలని చెప్పేసి క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పటికీ టాక్సిక్ అనే మూవీ మీద 4 years ఎందుకు టైం స్పెండ్ చేశారో అస్సలు అర్థం కాలేదు. లిటరలీ జనాలు నిన్నటిదాకా ఫుల్ హైప్లో ఉన్నారు, కానీ ఇవాళ మూవీ చూసాక మార్నింగ్ షోకి డిసప్పాయింట్ అయ్యాడు. లిటరలీ యష్ కెరియర్లో ఇంత బ్యాడ్ రేటింగ్స్ ఎప్పుడు చూసుంటారు కూడా చాలామంది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీ స్టార్టింగ్లో స్టోరీ చెప్దామని ట్రై చేశారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎవరెవరో వస్తారు, ఏవేవో చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఈస్ట్ వన్ మ్యాన్ షో ఇక్కడ. గీతూ మోహన్ దాస్, యూ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ సినిమాటోగ్రఫీ అంతా బాగానే ఉంది. స్టోరీ ఎక్కడ? చూడాలంటే అవి ఉంటే సరిపోదు, ఆడియన్స్కి స్టోరీ కావాలి. ఫస్ట్ హాఫ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఆ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ట్రామా. ఎందుకు తీశారో తెలదు. లిటరలీ టైం వేస్ట్ అసలు. సెకండ్ హాఫ్లో కాస్త బాగుందంటే అది ఈ క్యారెక్టర్. అప్పుడు దాకా పడుకున్న జనాల్ని కాస్త ఎనర్జెటిక్గా లేపుతాడు. సరే అంతా బాగుంది, అంతా నీట్గా వెళ్తుందన్న టైంలో ఆ స్నో ఎపిసోడ్ వస్తుంది. నాకు ఈ మూవీలో ఏదైనా బాగుంది అనిపించిందంటే అది యష్ యాక్టింగ్ అండ్ నెక్స్ట్ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్. అంతా బాగుందనుకున్న టైంలో రియలైజ్ అవుతాం ఆ ట్విస్ట్ కూడా అనవసరం, సెకండ్ హాఫ్ అనవసరం అని. లిటరలీ థియేటర్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఏదో హాలీవుడ్ లెవెల్ మూవీ అని గీతూ మోహన్ దాస్ మీద నమ్మకం పెట్టి సినిమాకి వెళ్తే ఇలా చేసింది ఏంట్రా బాబు. లిటరలీ హాలీవుడ్ వాళ్ళకు కూడా నచ్చదేమో. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సినిమాస్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఇంకా మనమేం ఎంకరేజ్ చేస్తాం. నాకైతే పర్సనల్గా క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగా నచ్చింది. లిటరల్లీ షాక్ అయ్యాను, కానీ నిజంగా అనవసరం అనిపించింది. బట్ ఇట్ వాజ్ ఎ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కానీ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు నీరసంగా వచ్చా, డిసప్పాయింటెడ్గా వచ్చా. లాస్ట్ టైం అలా అఖండ 2 కనుకుంటా వచ్చింది, ఇప్పుడు టాక్సిక్. గీతూ మోహన్ దాస్, మీరేదైతే పేపర్లో రాశారో అదే సినిమాలో కనపడి ఉంటే టుడే యు ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్. మీరు చేసిన తప్పు ఏదైనా ఉందంటే స్టోరీ ఉంచుకుని కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు, దట్ టు 4 years టైం తీసుకుని. నాకు ఎక్కడైనా బాధ అనిపించిందంటే అది యష్ ప్రైమ్ టైం వేస్ట్ అయిందని. ఇప్పటికి యష్ మీద నెగిటివిటీ వస్తుంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టి టాక్సిక్ చేస్తే ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ మూవీకి నాకు అనిపించిన నెగిటివిటీస్ ఏంటంటే స్టోరీను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు, క్యారెక్టర్స్కి ప్రాపర్ స్టోరీ లేదు, హాలీవుడ్ అని ఎఫర్ట్స్ పెట్టిన స్టోరీ ల్యాగ్ అయింది. మోర్ దెన్ దాట్ ఈచ్ ప్రైమ్ టైం వేస్టెడ్, దట్ టు హీ కెప్ట్ ట్రస్ట్ ఆన్ ద డైరెక్టర్. అండ్ అంతేకాదు టాక్సిక్ మీద వచ్చే ప్రతి రూపాయి మీద యష్ పేరు ఉంటుంది. టికెట్ తెగే ప్రతి ఫ్యాన్ వెనకాల యష్ కష్టమే ఉంటుంది. మూవీ చూసాక నా హానెస్ట్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ యాజ్ నిక్కీ ఎఫెక్ట్స్.